రుణాలు తీసుకొని రుణమాఫీ కాక అనేక కారణాల వల్ల రుణమాఫీ కాక ఈరోజు మన దగ్గరకు వచ్చారు. వీళ్ళందరూ కూడా మొన్న మీకు కృషి చేసింది. వాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. నేను మల్కాపూర్కు బ్యాంక్ కాడికి రమ్మంటే నేనే వచ్చేవాడిని. ఆ రోజు నేను రమ్మంటే వచ్చిన నేను మళ్ళీ ఇంతమంది వచ్చేది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నన్ను దిక్కునే ప్రయత్నం తప్ప మనకి రాలేదు. అట్లా కడతాను. ఇంతమంది వస్తే ఖర్చులు అయితే ఉంటాయి కదా. వచ్చిన ఖర్చులు ఉంటాయి, తీసుకొచ్చిన ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క ఊరు నుంచి ఎవరైనా ఒక్కరు మాట్లాడండి, విషయం ఏదో చెప్పండి, నేను రాసుకుంటాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మాకు ఒకటి ఇండియన్ బ్యాంక్ ఉంది, దాంట్లో 45,000 ఖాతాల దాకా ఉంది. రైతు రుణమాఫీ విషయంలో కూడా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంకా బ్యాంకు చాలా మందికి రుణమాఫీ కాలేదు. ఆ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నాం. దాని గురించి అదనంగా ఇంకో SBI బ్యాంకు కావాలని మాకు ఆలోచన మీద అందరం ఏకీవంగా వచ్చి మీకు కలవడానికి రావడం జరిగింది. దయచేసి మీరు ఏ విషయంలో సహకరించి మాకు బ్యాంక్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగించు. ఇండియన్ బ్యాంక్ నుండి 7 గ్రామాలంటే మండలం ఏర్పడేందుకు వచ్చిన రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇండియన్ బ్యాంకులో సార్ మహిళా గ్రూప్లో గాను 450 అకౌంట్లు వాళ్ళవి ఉన్నాయి. మిగతా 3,600 అకౌంట్లు రైతులందరికీ ఉన్నాయి సార్. అందులో 4,000 అకౌంట్లు ఉండడం వల్ల ఇండియన్ బ్యాంకులో ఏ ఒక్క మన అమౌంట్ ఉన్నా మన ఆపద కోసం పోయినా కానీ ఒక 2-3 గంటల సమయం పడుతుంది సార్. అక్కడ మనం ఆ 3 గంటల తర్వాత పోతే 1 లక్ష రూపాయలు అవసరం ఉన్నాయన్నా కానీ ఆ 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత అమౌంట్ లేదని అక్కడ చెప్తారు సార్. అనేక ఇబ్బందులు అవుతున్నాయి. మొన్న సార్ మీరు మల్కాపూర్ బ్యాంకు కూడా మీరు రావడం జరిగింది సార్. మీరు వచ్చిన 2 రోజులకే చాలా మంది కూడా రుణమాఫీ, రైతు రుణమాఫీ ఉంటే 1,825 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది సార్. 1,725 మందికి 1,775 మందికి ఇంకా జరగవలసి ఉన్నాయి సార్. తప్పనిసరిగా బ్యాంకులు కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకొక కొత్త బ్యాంకును కూడా మీరు మంజూరు చేస్తే నూతనంగా ఏర్పడ్డ చిలుపూరు మండల కేంద్రంలో పెట్టినట్టయితే ఆ చుట్టుపక్కల విలేజ్ లో కూడా బాగుంటుంది. అక్కడ 2,000 అకౌంట్, ఇక్కడ 2,000 అకౌంట్ అయితే మాకు వచ్చే రైతులు కూడా అందరికీ అనుకూలంగా ఉంటుందని మేము నన్ను విజ్ఞప్తి కోరుతున్నాం సార్. మీరు తప్పనిసరిగా చేస్తామని మేము అందరం భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉన్నటువంటి మాఫీ లక్ష రూపాయలతో మాఫీ ఉన్నదో ఈ బ్యాంక్ కింద దాదాపుగా ఒక 10% ఉండగాలి. అదే మిగతా బ్యాంకులలో మిగతా కాన్స్టిట్యూషన్లో దాదాపు 80-70-90% దాకా అయినాయి. మా దురదృష్టం ఈ బ్యాంక్ వచ్చినంత మరి ఇంత ఇటువంటి దుష్పరిమాణాలు ఉన్నందున దయచేసి మాకు తప్పకుండా ఇంకొక బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని మీ సమక్షంలో మీ పీరియడ్లో ఇప్పుడు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు ఈ రుణమాఫీ కానటువంటి రైతులందరినీ మరొకసారి పర్యవేక్షించి అది అయ్యే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అభివృద్ధిదాత శ్రీ గౌరవైన గణేష్ గారికి మరియు చిలుపూరు మండల కొండపూర్ గ్రామ రైతులకు, శివశక్తి గ్రామ రైతులకు, అదేవిధంగా పట్టపూరు గ్రామ రైతులకు మరియు వెంకటపేట ఉన్నతూరు గ్రామ రైతులకు నా యొక్క నమస్కారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మన సార్వత్రిక వచ్చిన ముఖ్య ఉద్దేశం అంటే మనం ఇది కూడా లోకల్గా అమౌంట్ ఖర్చు పడలేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈసారి కూడా చాలామంది 50,000, 1,50,000, 2 లక్షల వరకు ఇంకా చాలా మందికి రాకుండా ఉన్నారు సార్. వాళ్ళంతా అకౌంట్ చాలా మిగిలిపోయి ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా సార్ ఆ యొక్క బ్యాంకులో వచ్చేసి ఎందుకంటే మహిళా సంఘాలు చాలా ఉన్నాయి సార్. అదేవిధంగా రైతులు మిగతా వ్యాపారస్తుల అకౌంట్స్ చాలా ఉండి కూడా మాకు అక్కడికి వచ్చి ఆ యొక్క బ్యాంకులో పని ఒకరోజు అయ్యే పని కనీసం 40 రోజులు పడుతుంది సార్. దానివల్ల రైతుల యొక్క టైం వృధా సార్. బయట బతికేవాళ్ళు వాళ్ళకి గారికి మరియు ఇండియన్ బ్యాంక్ పరిధిలో నుంచి వచ్చిన గ్రామాల ప్రజలకు నమస్కారాలు సార్. బ్యాంకు విషయంలో
3,600 అకౌంట్లు రైతు రుణమాఫీ విషయంలో మీరు వచ్చే సందర్భంలో అంతే సంవత్సరంలో మాట ఇవ్వడం జరిగింది, 2వ విడతలో పడతాయని. అదేవిధంగా 2వ విడతలో పడ్డాయి సార్. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్లో బ్యాంక్ అధికారులు ప్రభుత్వానికి సరైన సమాచారాన్ని త్వరగా అందించకపోవడం వల్ల కూడా కొన్ని ఆలస్యమైంది సార్. దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా మీరు మాట్లాడితే అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా ఒక రైతు బ్యాంక్కి వెళ్ళి ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే అక్కడ మహిళా అకౌంట్లు కానీ బిజినెస్ అకౌంట్లు కానీ రైతు ఖాతాలు కానీ ఎక్కువ అయిపోయినాయి సార్. ఒక రైతు వ్యవసాయ పొలం పనులు పెట్టుకుని పోతే ఒక రోజు మొత్తం బ్యాంకులో వేసి ఉండాల్సి వస్తుంది సార్. కాబట్టి మీకు దయచేసి విజ్ఞప్తి చేసేదంటే ఇంకొక బ్రాంచ్ కానీ ఇంకో బ్యాంక్ కానీ అక్కడ వచ్చేది ఉంటాయి. అందరి పనులు త్వరగా అయితే సార్, ఎవరి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్ని కార్యక్రమాలు త్వరగా అయితే మా బ్యాంక్ సమస్యలు అయితే సార్. దయచేసి మా విజ్ఞప్తి మన్నించి ఇంకొక బ్రాంచ్ కానీ బ్యాంకులు కానీ మంజూరు విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. స్టేషన్గన్పూర్ నియోజకవర్గం సింగ్పూర్ మండలం మల్కాపూర్ ఇండియన్ బ్యాంక్ పరిధిలో ఉన్న గ్రామాలకు సంబంధించిన రైతు సోదరులందరికీ, ఖాతాదారులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. వాస్తవంగా ఇండియన్ బ్యాంక్ కస్టమర్స్ ఆశించిన రీతిలో పనిచేయలేకపోతున్నది. కారణం ఏంటంటే సరైన స్టాఫ్ లేక, ఎక్స్పాన్షన్ లేక, ఆశించిన రీతిలో పనిచేయకపోవడం వలన మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ విషయంలో కూడా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించలేదు. సరే, కొంతమందికి మనందరం కలిసి ప్రయత్నం చేసిన తర్వాత కొంతమందికి రుణమాఫీ వర్తించింది. అర్హులై ఉన్న రైతులు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలు కూడా సేకరించమని రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అర్హులైంది రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ మీ వివరాలు సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్కి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఒక దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఆ విషయంలో మాత్రము ఎవరు కూడా మరి దరఖాస్తు చేసుకోకుండా తర్వాత రుణమాఫీ కాలేదు అంటే ఇబ్బంది అవుతుంది. ఆడ కొన్ని రకాలైన మిస్టేక్స్ జరిగినాయి. ఆధార్ కార్డు సరిగ్గా లేకపోవడము, లేకుంటే రేషన్ కార్డు లేకపోవడము, లేదా ఒక కుటుంబంలో 2-3 రుణాలు ఉండడము, లేదా 2 లక్షలు దాటి రుణం ఉండడము, అనేక కారణాల వల్ల రుణమాఫీ కాలేదు. అయితే గౌరవ ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక వారం రోజుల కిందనే ఒక వివరణతో కూడిన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు దాదాపు 18,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశాం. ఇంకా 12,000 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు ఎవరు కూడా అనుమానపడవద్దు, అధైర్యపడవద్దు. ప్రతిపక్ష పార్టీలు చేసే ప్రకటనలు కానీ ఆరోపణలు కానీ నమ్మవద్దు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అయితే వ్యవసాయ శాఖ ద్వారా ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కాని వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. బహుశా మీ మండలంలో కూడా, ఈ గ్రామాల్లో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీ దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుని ఉంటారు, మీ యొక్క సమాచారాన్ని కూడా తీసుకుని ఉంటారు. అర్హులైన వాళ్ళందరికీ కూడా తప్పకుండా రుణమాఫీ వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపుగా ఈ వచ్చే వారం 10 రోజుల్లోనే మరొక 6 లక్షల మంది రైతులకు ఎవరైతే ఈ మన ఆధార్ కార్డులో మిస్టేక్స్ పడ్డాయో, ఎవరైతే పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినాయో, ఎవరి అయితే రేషన్ కార్డు లేదో వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు మీద వాళ్ళకున్న పట్టేదారు పాస్బుక్ ఆధారంగా వాళ్ళకి రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 6 లక్షల మందికి త్వరలోనే జరగబోతున్నారు. ఇక 2 లక్షల రూపాయల రుణాన్ని దాటి తీసుకున్న వాళ్ళకి సంబంధించి కుటుంబంలో 2-3 తీసుకున్న వాళ్ళే 2 లక్షలు దాటి ఉన్నాయి. ఒకరైతే కూడా 2 లక్షలు దాటి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయల రుణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినంత వరకు ఇంకొక దశలో
2 లక్షల వరకు రుణాన్ని వాళ్ళకు మాఫీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పుడు 3 విడతలలో రుణమాఫీ జరిగింది. 4వ విడతలో జరిగే రుణమాఫీ ఏంటి అంటే ఎక్కడైతే బ్యాంకుల ద్వారా పొరపాట్లు జరిగినాయో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరికైతే ఆధార్ కార్డు నెంబర్ సరిగా ఎన్రోల్ కాలేదు, వాళ్ళవి మాత్రం 6 లక్షల మంది ఉన్నట్టుగా ఐడెంటిఫై చేసిండు. 4వ విడతలో ఆ 6 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగబోతున్నారు. 5వ విడతలో 2 లక్షలు దాటి రుణం తీసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన గైడ్లైన్స్ రాబోతున్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా రుణమాఫీ జరగబోతున్నది. మొత్తంగా రాష్ట్రంలో రైతులందరికీ అర్హులైన రైతులు, అర్హులు అంటే ఏంటి, 3 కండిషన్లు పెట్టి, ఒకటి 9 డిసెంబర్ 2018 నుంచి 12 డిసెంబర్ 2023 మధ్యకాలంలో ఎవరైతే రుణం తీసుకున్నారో, ఎవరి పేరు అయితే ఆ లోన్ అవుట్ స్టాండింగ్ ఉన్నదో వారికి రుణమాఫీ వర్తిస్తుంది. రెండవది పట్టేదారు పాస్బుక్ ఉన్న వాళ్ళకు, అంటే మన ROR కానీ ధరణి పాస్బుక్ ఉన్న వాళ్ళకు ఆ రుణము వర్తిస్తుంది. ఈ 2 తర్వాత ఇంకో కారణము ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు, ఇవి కూడా ఉండాలని చెప్పారు. ఇవన్నీ ఉన్న వాళ్ళకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. కొంతమంది 2018 ఆ డెడ్ లైన్ పీరియడ్ కంటే ముందు తీసుకున్న వాళ్ళకు అది వర్తించే అవకాశం ఉంది. తర్వాత తీసుకున్న వాళ్ళకు అంటే 23 డిసెంబర్ తర్వాత తీసుకున్న వాళ్ళకు వర్తించే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది లోన్ రెన్యువల్ చేసుకున్నారు, రెగ్యులరైజ్ చేసుకున్నారు, వాళ్ళకు కూడా వర్తించే అవకాశం కనిపించడం లేదు. కానీ మిగతా వాళ్ళందరికీ మాత్రము రైతు రుణమాఫీ తప్పకుండా వర్తిస్తుంది. 2 లక్షల వరకు కూడా రుణాన్ని మాఫీ చేసే ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి మాత్రం స్పష్టంగా పట్టుదలతోనే ఉన్నారు. ఎవరికి కూడా అనుమానం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇండియన్ బ్యాంక్ మల్కాపూర్లో మొన్న నాకు ఇదే సమస్య లింగాలగడ్డలో వచ్చింది. అక్కడ కెనరా బ్యాంక్ ఉన్నది, కెనరా బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది. ఆ 2 బ్యాంకులు ఇదే రకంగా చేస్తే జనగామ కలెక్టరేట్ బ్యాంకర్లతో మీటింగ్ పెట్టి వాళ్ళే కూడా వీళ్ళకనే ఆ లోన్స్ కూడా క్లియర్ చేయడం, వాళ్ళకు కూడా రుణమాఫీ వర్తింపజేయడం జరిగింది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, అన్ని గ్రామాలకు సంబంధించిన పెద్దలు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఎవరికైతే అర్హత, ఇప్పుడు నేను చెప్పిన నిబంధనల ప్రకారం ఎవరికైతే అర్హత ఉండి రుణమాఫీ కాలేదో ఆ గ్రామాల వారిగా లిస్టు నాకు ఇవ్వండి, వాళ్ళకి రుణమాఫీ జరిగే విధంగా చూసే బాధ్యత నాది అని చెప్పి నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ప్రధానంగా చీల్పూర్ మండలంలో ఇప్పటికే 2 బ్యాంకులు ఉన్నాయి. ఒకటి చిన్నపెట్టారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది, ఇంకొకటి మల్కాపూర్లో ఇండియన్ బ్యాంక్ ఉన్నది. ఇండియన్ బ్యాంకులు నిజంగా కూడా ఆశించిన రీతిలో పనిచేయడం లేదు. రైతులు కానీ ఖాతాదారులు కానీ బ్యాంకుకు వస్తే గంటల తరబడి నిలబడవలసిన పరిస్థితి. ఆ ప్రెమిసెస్ కూడా చాలా చిన్నగా ఉన్నది, సరిపోవడం లేదు. తప్పకుండా ఇది వాస్తవంగా మన ఎంపీ గారికి సంబంధించిన విషయం. నేను రుణమాఫీ అని చెప్పి ఆమెను పంపించాను. తప్పకుండా ఎంపీ గారితో నేను ఎంపీ గారు ఇద్దరం కూడా ఒక కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఆ బ్రాంచ్ను వాళ్ళ యొక్క సర్వేని బట్టి, ఖాతాదారుల సంఖ్యను బట్టి ఎక్కడ ఏర్పాటు చేసినా సంతోషమే. కాబట్టి తప్పకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక బ్రాంచ్ ఏర్పాటు కొరకు నా వైపు నుంచి పూర్తి ప్రయత్నం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హైదరాబాద్లో జోనల్ మేనేజర్ ఉంటాడు, త్వరలోనే వచ్చే 3-4 రోజుల్లోనే నేను కలెక్టర్ గారితో కూడా ఒక రిప్రజెంటేషన్ జోనల్ మేనేజర్కి పంపించి 4 లెటర్లు కూడా కలెక్టర్ గారికి పంపించి అక్కడ నుంచి జోనల్ మేనేజర్ కూడా నేను పర్సనల్గా వెళ్ళి కలిసి త్వరలో ఇక్కడ బ్యాంక్ ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తాం. ఇవాళ కొత్తగా జఫరెడ్లో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నది. అదేవిధంగా మన చీల్పూర్ మండలంలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేసే విధంగా నా ప్రయత్నం ఉంటుంది. అందుకు మీ అందరి పూర్తి సహకారం కావాలి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రుణమాఫీ విషయంలో మళ్ళీ మీకు మాట ఇస్తున్నాను. అర్హత ఉండి ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే గ్రామాల వారిగా ఆ రైతుల లిస్టు నాకు ఇవ్వండి. తప్పకుండా నేను దాన్ని అటెండ్ అవుతాను. బ్యాంకర్లతో మాట్లాడి అందరికీ రుణమాఫీ వచ్చే విధంగా
నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ నేను ఒక మాట మాత్రం చెప్పగలుగుతాను. ఇంతమంది ఇక్కడికి రావచ్చు, మీరు ఒక 50 మంది 50 మంది కలిసి ఉంది అంటే నేనే మీ దగ్గరికి వస్తారు, మీ ఊరికి వస్తారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే 50 మంది రావాలంటే ఆటో కిరాయిలు కావాలి, కారు కిరాయిలు కావాలి, తర్వాత ఇప్పుడు కొత్తగా అలవాట్లన్నీ వచ్చినాయి, అదో ఇబ్బంది ఉన్నది, తీసుకొచ్చడం ఇబ్బంది ఉన్నది. వాళ్ళ పనికి వస్తే కూడా తీసుకొచ్చడం ఖర్చు పెట్టుకోవాలంటే నేనే వస్తాను, లేకుంటే లింగంపేట మేము అందరం కూర్చున్నాం మా దగ్గర నేనే వస్తాను. కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పుడైతే వచ్చారు కానీ ఇంక ముందు ఎప్పుడైనా ఒక 40-50 మంది రావాలనుకున్నప్పుడు మాత్రం నాకు చెప్పండి, నేనే వస్తాను. ఇప్పుడు 2-3-4 ఏదైనా పనుల కొరకు పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు మాత్రం నేనే గ్రామానికి వస్తే నాకు సంతోషంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. గ్రామంలో మిమ్మల్ని కలుసుకుని నేనే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి వీటిని ఆ రకంగా చేద్దాం. బ్యాంకు ఏర్పాటు విషయంలో తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా లైసెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి సర్వే చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవడానికి లైసెన్స్ ఇవ్వడానికి కనీసం 6 నెలలైనా పడుతుంది. రేపు మాపు అవుతుందని చెప్పిండు అయిపోయింది, రేపు రాగానే ఏమైనా బ్యాంక్ అని అడుగుతున్నాను. కనీసం ఎందుకంటే పద్ధతి ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి ఒక 6 నెలల సమయం పడుతుంది. తప్పకుండా మనం బ్యాంక్ ఏర్పాటు ప్రయత్నం చేద్దాం. ఇంత దూరం వచ్చిన మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం.